పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్షలాది ఎకరాలకు తాగునీరు అందించేలా కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టాలంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అనుమతి ఉండాలని అన్నారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్పై కేంద్రం కథలు చెప్తోందని అన్నారు. తెలంగాణలోని 7 మండలాలను ఏపీ లాక్కుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 50 లక్షలకు చేరిందని చెప్పారు. అలాగే ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. వలసల నిలయంగా మారినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ట్రిబ్యునల్లో మన వాదన ఉంది. డెఫినెట్గా మనకు రావాల్సిన వాటాలో నుంచి ఆ నీటిని తీసుకుంటాం. కానీ మనకు చెప్పకుండా, కనీసం మన అనుమతి తీసుకోకుండా పట్టిసీమ లిఫ్ట్లు పెట్టేమో ఆయన నీళ్ళని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన పట్టిసీమ నుంచి లిఫ్ట్లు పెట్టి డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల యొక్క పర్మిషన్ తీసుకోవాలా, ఒప్పందం చేసుకోవాలా. ఆ వాటర్ ఇక్కడ కృష్ణాలో ఎగువ రాష్ట్రాలకు సప్లిమెంట్ చెయ్యాలా. అది ఏం చేయకుండానే బుల్డోజ్ చేసి మన పర్మిషన్ లేకుండా అది చేస్తూ ఉన్నారు. తర్వాత మనకు రావాల్సిన విద్యుత్తును రాకుండా ఎగ్గొడతా ఉన్నారు. విద్యుత్తు రాకుంటే షికాయత్ చేసినాం, ఫిర్యాదు చేసినాం కేంద్ర ప్రభుత్వానికి. కానీ వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క సపోర్టర్ కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం కూడా కథలు చెప్తాను తప్ప, నిర్లక్ష్యం వహిస్తాను తప్ప రెగ్యులేట్ చేసి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి మనకు విద్యుత్ ఇప్పిస్తలేదు. ఇలా బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయమని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే దేన్ని ఒప్పుకున్నట్టు? ఇలా పెద్ద పెద్ద మాటలు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు కూడా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. 7 మండలాలు ఖమ్మం నుంచి లాగేసుకుంటే అతి కర్కశంగా ఏం చేసిన తెలంగాణ బీజేపీ నాయకులు? ఎందుకు వేయాలి బీజేపీకి ఓట్లు వేయాలా? గ్రాడ్యుయేట్లు, మేధావులు 7 మండలాలు మన నుంచి లాక్కున్నందుక, తెలంగాణకు రావాల్సినటువంటి కరెంట్ రాకుండా చేసినందుక. హైకోర్టు విభజన జరుగుతలేదు. చాలా కష్టపడ్డని చెప్పిన న్యాయవాదులంతా సమ్మె చేస్తున్నారు. ఎందుకు బీజేపీ నాయకులు కేంద్రంతో పరుచు చేయడం లేదు? దానికి బాధ్యులు ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. దాన్ని చెప్పినాం మేము, ఎన్ని ప్రయత్నాలు నన్ను చేసినాం. సుప్రీంకోర్టు సీజే గారికి చెప్పినాం, ప్రధానమంత్రి గారికి చెప్పినాం, లా మినిస్టర్లకు చెప్పినాం, కొత్త ఆయనకి చెప్పినాం, పాత ఆయనకి చెప్పినాం. వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి చేయడం లేదు.